ఈ దినం కూడా దాని కంటిన్యూస్గా 25వ వచనము నుండి మనము 31 దాకా చూడాలనుకున్నాం. చూస్తాము. 25వ వచనం ఏమంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఎంత బాగా రాశారు చూడండి. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అంటే ఏమండి అర్థము? చూసినప్పుడు ఇక్కడ చక్కగా వివరిస్తాడు ఆయన. దేవుడు చేసిన ఆ ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రభువును కూర్చిన సిలువ మరణం అనేది, అది ఎలా ఉంది అంటే దేవునికి అదిదా ప్రాముఖ్యంగా ఆయన మనసులో ఉంది. ఎప్పుడు తరచుగా దాని గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. అయితే ఇది అవిశ్వాసులకి ఎలా ఉందంటే, ఆ దేవుడు చేసే కారణం ఆ సిలువ మరణం అనేది ఒక దేవుడు ఉన్నతమైన కుమారుడు ఆయన పంపి ఆ సిలువలో మరణించనేది అది ఆయనకి చాలా వెర్రితనముగా ఉంది లోకానికి. అయితే దేవుడు దాంట్లో ఏం చేశాడు? మానవ కులానికి రక్షణ ఏర్పరిచారు. అదిదా దాని అర్థం. దేవుడు మనుష్య కుమారుడు లోకానికి పంపించింది ఎందుకంటే సిలువ మరణం ద్వారా లోకం రక్షించాలని అనేదే ఆయన దాని యొక్క భావము, అదే నిజం. అయితే ఆ ఒక భావము లోకానికి ఉన్న ఆ అన్యులకు ఎలా ఉందంటే, అది చాలా వెరితనముగా, అది చాలా తక్కువగా ఉంది. అది ఏమప్ప ఒక యూస్లెస్ కార్యం మారి ఉంది, వేస్ట్ కార్యం. ఏమంటే అది ఒక పాపులకు వేసే మరణ శిక్షను తెచ్చి ప్రభువును వేస్తారా అని వాళ్ళు చూస్తున్నారు. అదే చెప్పదు. అదిదా చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆ సిలువ మరణం అనేది దేవునుడి బలహీనత అంటారు. ఆయన ఎప్పుడు దానిలో అంటే లోకం ఏది అల్పముగా ఎందుకు ఉండదో దేవునికి ఎలా ఉంటుంది? ఘనముగా ఉంటుంది. లోకము ఘనముగా అనుకునే దేవుని దృష్టికి ఎలా ఉంది? అది ఘనహీనంగా ఉంది. మనం చూస్తున్నాం కదా, అక్కడ నెబుకద్నెజరు కళ కంటాడు. ఆ కళ ఎలా కంటాడు? ఆయన చాలా లోకములు విలువైన ఒక లోకాలు కంటాడు. ఒక బంగారు, వెండి, ఇత్తడి, రాగి, మట్టి, అట్లా ఇనుము అట్లా అయిపోయింది. అయితే ఆయన దృష్టికి ఎలా వస్తుంది? అదే దేవుని సేవకుడు దానియేలు కంటాడు దాని కళ, అదే భావమే. కానీ ఆయన దేవుని దృష్టికి అదే ఎలా ఉంది? సేవకుడు కదా, ఆ ఒక క్రూరమైన సింహం గాను, ఒక ఎలుక బంటు గాను, ఒక చిరుత పులి గాను, క్రూర జంతువుగా కనపడుతుంది. అప్పుడు చూడండి, దేవుని సేవకుడుగా అది ఒకటే, రెండు భావం ఒకటే. ఆయన మనిషి దృష్టికి రాజుగా ఎలా ఉంది, ప్రవక్తిగా ఎలా ఉంది. అదే మనం ఇక్కడ కూడా చూసినప్పుడు అదే దేవుడు ఏర్పరిచిన ఈ ఒక సిలువ అనేది, సిలువ మరణం అనేది సర్వలోక మానవ కోటి విడుదల ఉంది, రక్షణ ఉంది, అందరికీ విమోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అయితే ఇది ఎలా అనిపిస్తుంది అంటే, లోకంలో ఉండే అన్యులకు కానీ గ్రహించిన వాళ్ళకి అది ఒక వెర్రితనం కప్పేది, చాలా పిచ్చిగా కనపడింది. ఏమప్పా ఇలాంటివి చేశారా? దాని గురించి వాళ్ళు అంటే పౌలు గారు దేవుని బలహీనత అయితే క్రీస్తుని ఒక బలాన్ని, ఆ మరణాన్ని చూపిస్తున్నది. అదే గుర్తుగా ఉంది అది. అయితే దేవుని యొక్క ఆ ఒక వెర్రితనం అనేది, బలహీనత అనేది, దాన్ని మనుషుల జ్ఞానంతో పోల్చి చూసినప్పుడు ఏమాత్రము లేకుండా పోతుంది అది. అయితే మనిషి యొక్క గొప్ప జ్ఞానము, మన జ్ఞానం ఉంది కదా, మనకి ఒక బలం ఉంది కదా, ఒక తెలివి ఉంది కదా. అయితే దానివల్ల ఎవరన్నా ఒక ఆత్మ రక్షించగలుగుతాడా? యేసు నామము లేకపోతే, దేవుని నామం లేకపోతే ఏ క్రైస్తవులు ఏమి చేయలేదు. తన సొంత జ్ఞానములో, సొంత నామములో ఏమైనా చేయగలుగుతారా? ఒక ఆత్మను రక్షింపగలుగుతారా? యేసు నామం కావాలా. అప్పుడు ఆ నామము ఇచ్చి అంత గొప్ప నామాన్ని ఎంత సులువుగా పెట్టేట్టుడు ఆయన. అది లోకంలో ఉండే వాళ్ళకి విలువ తెలియ విధంగా పెట్టేసినాడు. అది చెప్తున్నాడు పౌలు. అయితే మనం మనిషి నామంలో ఒక్కటి కూడా ఒక మనిషి రక్షించిన అవ్వదు, ఒక చిన్న జీవిని సృష్టించిన అవ్వదు. ఎందుకు? మన అవయమంతా ఏమి సృష్టించింది? ఆయన కదా. అయితే క్రీస్తు యొక్క శిలువ మరణం అనేది ఒక ఆత్మ కాదు, విశ్వంలో ఉన్న ప్రతి మనిషి ఆత్మను ఏం చేస్తుంది? అది రక్షిస్తుంది. దానిలో విశ్వాసం ఉంచే వారికి ఏముంది ఇంకా విశేషముగా? చూడండి, 1 కొరింథీ 2:14 చూస్తే,
ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అదిదా ప్రకృతి సంబంధంగా ఉండే మనుషుడు దేవుని సంగతి ఎలా ఎలా గ్రహిస్తాడు? అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అదిదా అతనికి ఎలా ఉందంటే అది వెరితనంగా ఉంది. ప్రకృతి సంబంధమైన మనిషి, లోకరీతిగా మనిషి, లోక విషయమైన పోల్చి, లోక విషయమైన మాటలు, లోక విషయమైన జ్ఞానము, లోక జ్ఞానము ఈ దేవునికి ఏమి ఉండదు. అది ప్రకృతి సంబంధమైనది. అయితే అవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. అందుకే వెరితనం కనపడతాయి. ఎందుకంటే లోకంలో ఉండే జ్ఞానం తెచ్చి దేవుని జ్ఞానాన్ని, దేవుని రక్షణ విషయం పోల్చలేము. సాధారణమైన మనిషి ఒక మనిషి పడిపోయిన మనిషిని బాగు చేయడానికి ఎంత ఎంత తపన పడాలా. లాస్ట్ టైం చూస్తున్నాము కళ్ళకురిచి తమిళనాడులో దాదాపు ఒక విష సారాయం తాగారు. దాదాపు 63 మంది. ఏది ఒక చనిపోయి ఒక శవం ఎత్తుకొని మోసుకొని పోయి అక్కడ పార్టీ పెట్టేటప్పుడు 200 మంది ఉన్నారు. 200 మందికి అదే ఇచ్చారంట. ఎంత ఘోరం మరణం కదా! ఏం చేయగలిగారా? ఏం రక్షింపగలిగారా? మనమే కనిపెట్టిన అన్ని కెమికల్స్ ఏమి చేయలేరు. ఎందుకు అవ్వదు. అది ఒక మనిషి కూడా రక్షించడానికి ఎవరు కావాలి? ఎవరు జీవం? అదిదా ఆ దేవుని జీవం ఆయనది. అది ఆయన శ్వాసం. అది ఆయన అనుకుంటేనే రక్షింపగలుగుతాడు. ఇలా రక్షింపలేడు. చూడండి 1 కొరింథీ 3:19 చూసినప్పుడు కూడా 3:19 వచ్చినము. 1 కొరింథీ 3:19 ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. చూసారా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. వెరితనం అది. వాళ్ళు అనుకుంటారు లోకమంతా ఇదేంది క్రైస్తవులు ఈ యొక్క ప్రసంగాలు, ఇదేంది ఒక బోధ, ఏంది ఇది ఒక ఆచారం అనుకొని పోతున్నారు వాళ్ళు. అయితే సర్వ ఉన్న విశ్వాసికి ఉన్న రక్షణ మార్గం ఎక్కడ పెట్టారు? ఈ బోధలో పెట్టారు, ఈ ప్రసంగంలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇదిదా ఆయన ఏర్పరిచిన ఏర్పాటు. ఇది అందరికీ ఎలా కనపడుతుంది? ఇది ఏంది వేస్ట్, ఇది ఏమి ప్రయోజనం లేని కూడిక, ప్రయోజనం లేదంటారు వాళ్ళు. లోకరీతిగా బిజినెస్ చేసేది వాళ్ళ గురి, ఏదైనా ఆదాయం ఉండాల. అయితే దేవుడు అలా కాదు. దీని ద్వారా ఏం చేసే చూడండి 2 కొరింథీ 13:4 చూసినప్పుడు కూడా 2 కొరింథీ 13:4 చూస్తే బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీరలా దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారము. అది మన బలహీనతను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన అయితే ఆయన బలమును బట్టి ఏం చేయబడ్డాడు? ఆయన దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అది గ్రేట్. మన బలహీనత కొరకు, మన పరిహారం కొరకు ఆయన పాపి అయి బలి అయినాడు. మన బలహీన ఆయన బలహీనత కొరకు కాదు. అది ఆయన ఇది నిర్ణయించి వచ్చాడు. ఆయన అలాగే మన బలహీనతని ఆయన భరించాడు, బలి అయినాడు. అయితే ఆయన దేవుని శక్తిని బట్టి ఏం చేయగలిగాడు? ఆయన తిరిగి ఆ శక్తి మనతో ఉంది. లోకరీతిగా మనం కూడా బలహీనంగా ఉన్నాము, బలవంతం లేదు. అయితే దేవుని జ్ఞానం మనకి ఏమైంది? దేవుని బలం ఏమొచ్చింది? మనకు వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాము. అదిదా చూసారా? 26 ఏముంది? 26 వచనము 1 కొరింథీ 26:1. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ చూసారా? సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఒక సెంటెన్స్ ఇచ్చారు. చూసారా? సహోదరులారా ఎవరికైనా ఇది ఒక వార్నింగ్, జాగ్రత్త ఇచ్చినట్టు. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటా కదా. ఈ స్కూల్లో పిల్లలు పాఠాలు చదవకపోతే ఆడుకుంటా ఉంటే ఏమంటారు టీచర్? దేనికి వచ్చినావప్ప? ఆడుకోవడానికా? ఇది ఆడుకునే దానికి బ్రేక్ గ్రౌండ్ కాదు. ఇది ఓన్లీ స్టడీ చేయడానికి, చదువుకోవడానికి వచ్చిన చదవండి చెప్తారు కదా. పని కాదు మాట్లాడి ఏం చెప్తారు? యజమాని చూసి ఏం దేనికి వచ్చారు? కథ మాట్లాడి బయట పోనీ అంటారు. పని చేయడానికి వస్తే పని చేయండి. అలాగే నన్ను కూడా మళ్ళీ దేన్ని పిలిచారు? లోకరీతిగా జ్ఞానముగా, లోకరీతిగా బిజినెస్ చేయడానికి, లోకరీతిగా వైభవంగా అధికారంగా ఉండడానికి కాదు. ఇది లోకము. యేసు ప్రభు ఎలా ఉన్నారు? ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఏ పని చేశారు?
అలాగే నేను అనుకోండి, నన్ను గన్ని పిలిచారు, చెప్తున్నారు, మీ సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో ఏంది మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారునైనను అనేకులు పిలువబడలేదు. కానీ చూసారా, గొప్ప జ్ఞాని కానీ గొప్ప వంశపు వారు కానీ ఏమంటారు, కొందరు అంటారు మేము పలానా గొప్ప వంశం అంటారు, దానికి ఒక ప్రౌఢు, దానికి ఒక గర్వంతో చెప్పుకుంటారు. అయితే దేవుని దృష్టిలో ఏమీ లేదు, అంతా ఏమైనా ఉందా? ఎవరు ఏం లేదు, ఆయనది సమానమే, మానవ అంతే అయిపోయా. అయితే మనం దేవుని దృష్టి ఉండేది చూడాలా, ఇక్కడ వచ్చి కూడా అలా చూడకూడదు. అదా ఇక్కడ చూసినప్పుడు అది చెప్తున్నాడు, ఏమంటాడు చూస్తే చాలా మంది గొప్ప వాళ్ళు కానీ ప్రభువులు కానీ జ్ఞానులు కానీ ధనవంతులు కానీ దేవుని వెతకరు. ఎందుకు వెతకరు? జ్ఞానులు దేవుని వెతుకుతారా? ధనవంతులు దేవుని వెతుకుతారా? వాక్యం ఉంది కదా, ధనవంతులు దేవుని రాజ్యము ప్రవేశించుట చాలా దుర్లభము, కఠినము, అది కష్టం. అది ఎందుకు 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 అలా అన్నారు? వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ధనం పైన ఉంటుంది. వాళ్ళ మనసు దాని మీద ఉంటుంది. ఒక ఫిట్నెస్, ఒక బాడీ బిల్డర్, ఒక అందగాడు దేని మీద గురి ఉంటుంది. ఎప్పుడు ఫిట్నెస్ చేస్తూనే ఉంటాడు, 20 ఎక్కువ అవర్స్, 10 అవర్స్ 12 అవర్స్ ఫిట్నెస్ లో ఉంటాడు. ఏమి గురి ఉండదు, ఆ బాడీ ఎలా కనపడాలా, చాలా బ్యూటీగా కనపడాలి, అది దాన్నే గురి. వేరేం భక్తి విశ్వాసము ప్రార్థన అదంతా ఉండదు. అది ఏది మీద గురి కలిగి అది చెప్తున్నాడు. మీరు నన్ను కూడా దేనికి పిలిచాము, దేనికి గురి కలిగి ఉన్నాము అది చూడాలా. దేనికి పిలువబడ్డాము, దేని కొరకు మనము ఎంపిక చేయబడ్డాము, దేనికి విశ్వసింపబడ్డాము, దేనికి తీర్మానం చేయబడ్డాము, దాన్ని ప్లాన్ చేయాలి ఎప్పుడు. అయితే చాలా మంది అదే గొప్ప గొప్ప ఏమి జ్ఞానులైనా ప్రభులైనా చాలా మంచి ధనవంతులైన ఎవరు దేవుణ్ణి వెతుకు, అట్టి వారు దేవునికి ఏం లేదు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కలిగిన వాటి అంటే వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు, దాని మీదే వాళ్ళు మనసు పెడతారు, కాబట్టి వాళ్ళకి దేవుడు అవసరం లేదు. అయితే వాళ్ళు దేవునికి సేవ చేయాలనియో ఆశపడేది కాదు. వాళ్ళు దేవునికి సేవ చేయడానికంటే ఆ పరిచర్య కంటే తమకేమైనా చేసేయాలని ఆశపడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనసు అక్కడే ఉంది, గురి కలిగి ఉండేది. చూడండి యెషయా 29:14 చూసినప్పుడు, యెషయా 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అదిదా, జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఎందుకు మరుగైపోతుంది? నేను దేనికి పిలువబడ్డారో, దేనికి మీరు రక్షింపడ్డారో ఆ గురిలో ఉండాల, వాటిని చూడాల, వాటి మీద మన ఆసక్తి ఉండాల, వాటి మీద మన ఆలోచన ఉండాల, మన ధ్యానం ఉండాల. అప్పుడే పిలిచిన వాటిని దారి మర్చిపోతే, మనకు పిలిచి ఒక మార్గం, ఒక మన దారి చూపించారు. ఇది గొప్ప ముందు వచ్చారు చూడండి, ప్రభు వచ్చారు, ప్రభు వచ్చే మార్గం మీకు ఇచ్చారు, ఆ మార్గాన్ని వెంబడించి వెళ్ళిపోయారు కదా. ఆ మార్గం అదిదా, ఆ మార్గం మన చేతులు ఇచ్చేసి మనకు దాన్ని విశ్వాసం పెట్టి మనం తెరిచి చూపించి నడవమంటే మనం విడిచిపెట్టేస్తే, మార్గం తప్పితే అప్పుడు ఎంత చూడండి. అదే చెప్తున్నారు మత్తయి సువార్త 11:25-26 కూడా ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 11:25-26 వచనాలు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఆయన దృష్టికి అనుకూలమాయను. వేరే వాళ్ళని ఏం చేయపడాలా, సిగ్గుపరచపడ జ్ఞానులు ఏం చేయపడాలా, వాళ్ళ జ్ఞానమును శూన్యం చేయాలి. అదిదా, ఏ ఒక్కటి అతిశయపడకుండా వ్యక్తి కావాల తండ్రికి.
అదిదా ఆయన ఆయన పిలిచిన పిలుపు. ఎందుకంటే యేసు ప్రభు ఎలా అలసిపడ్డారా? అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ఉత్తముడు, అంత గొప్ప నీతిమంతుడు, అంత గొప్ప పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, లోపం లేనివాడు, పాపం లేనివాడు, విధేయుడు, అవిధేయుడు కాదని విధేయుడు, అన్ని విషయంలో ఎన్ని చూసినా అలాంటి వ్యక్తి ఆయన మనకిచ్చారు. ఆయన మనకి గురువుగా ఇచ్చారు, ఆయన మనకు రక్షకుడిగా ఇచ్చారు, ఆయన్ని మనం వెంబడించాలని చెప్పారు. అది మనం గ్రహించకుండా అంత గొప్ప మనిషి ఎక్కడైనా అతిశయపడ్డారా? ఎక్కడ అతిశయపడ్డారా? ఒక్క చిన్న విషయమైనా ఆయన సృష్టించినారు, సృష్టికర్త అయినా మనకి. అయితే ఆయన అది చెప్పారా? ఆయనకు పట్టుకొని తెలుసు కదా. చూడండి 1 కొరింథీ 3:18, 19, 20. కొరింథీ రాసిన 1 కొరింథీ 3వ అధ్యాయము 18, 19, 20. ఎవడును తన్ను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలేను. అదిదా ఎవరైనా తను ఏం చేయకూడదు, జ్ఞాని అనుకోకూడదు. ఎందుకో మా ప్రభు అనుకోలేదప్ప. అదిదా మళ్ళా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అదిదా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును. అదిదా జ్ఞానులను వాళ్ళ కుయుక్తులు ఆయన ఏం చేశాడు? పట్టుకొనును. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని. ఇకలోక జ్ఞానుల యోచన వ్యర్థం అవుతుంది. నీకు పరలోక జ్ఞానం కావాలా? నీకు పరలోక జ్ఞానిని పట్టుకో. పరలోక జ్ఞానిని మనకి ఇచ్చారు. అది ఆ సంఘంలో అలాంటి జరుగుతుంది. ఆడ తమలే జ్ఞానం అనుకుంటున్నారు, తమలే గొప్పవాళ్ళు సూర్యులు అనుకుంటున్నారు. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. అదిదా అక్కడ ఇక్కడ రాయబడింది రిపీట్ చేస్తున్నారు. జ్ఞానంలో ఏమైపోతుంది? వ్యర్థం అయిపోతుంది రాయపడింది. అతిశయపడకూడదు ఏ విషయంలో. చూసారా 27 ఏముంది, 27, 22 ఉంది కలిపి 29 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అసహ్యింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప విషయం చూడండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు. అదిదా పాయింట్, ఫస్ట్ పాయింట్. ఏ శరీరయు ఈ భూమిలో ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఏమంట, ఏ శరీరయు దేవుని ఎదుట, దేవుని సన్నిధి ఎదుట, దేవుని సన్నిధి ఉంది కదా, సహవాసం ఉంది కదా, ఎక్కడైనా సరే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరిచి కొని ఉన్నాడు. చూసారా? జ్ఞానుల్ని సిగ్గుపరచాలంట ఆయన. ఏమంట? వాళ్ళని సిగ్గుపరచుటకు ఏమే ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో బలం అంటే చాలా గొప్ప వాళ్ళకి ప్రతి పేరు, జ్ఞానం అంటే గొప్ప వాళ్ళ దృష్టి అదే. అది ఏదంటే దేవుడు అక్కడ లోకం విడిచిపెట్టేస్తుందో తోసిపెట్టేస్తుందో వాళ్ళని ఏం చేస్తారు? దేవుడు వాళ్ళని అనుకుంటున్నారు. లోకంలో జ్ఞానము బలం అంటే అంటారు. అక్కడే చూడండి. అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునిగరింపబడి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా? ఎన్నికైన వారు గొప్పవాళ్ళు. అయ్యో వాళ్ళకేముందప్ప, హోదా ఉంది, పలుకుబడి ఉంది, వాళ్ళ పక్షంలో వేల మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, గ్రూప్ ఉన్నారు. ఇదంతా మనం చూస్తాం. దావి చెప్తారు, ఈ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది పడినను అపాయము నీ ఎద్దకు రాదు.
డేంజరస్ నో కమ్ దిస్ సైడ్, నీది పక్క రాదంట. ఎందుకో అందుకే ఆయన ఏలిసి చెప్తాడు, వారిలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవారు గొప్పవాడంట. అధికమంట, ఎక్కువ అంట. అదిదా మనకి చూసినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. చాలు. దేవుని జ్ఞానము మనిషి జ్ఞానముకు చాలా వ్యతిరేకమైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని జ్ఞానం అనేది మనిషి జ్ఞానానికి ఏముంది, అది డెడ్ ఆపోజిట్ ఉంది. మనం చూస్తున్నాం కదా, ప్రవక్త కళకిను రాజు కనే కళకి తేడా ఉంది చూడండి. అప్పుడు మనిషి జ్ఞానము ఎలా ఉంది, ఒక దర్శనము, ఒక కళ, వాళ్ళ ఆశ, కోరిక, అది దేవుని దృష్టి ఎలా ఉంది, అది చాలా క్రూరముగా ఉంది. అలాగే కూడా దేవుని జ్ఞానము మనిషి జ్ఞానానికి చాలా వ్యతిరేకమైనది, ఆపోజిట్, డెడ్ ఆపోజిట్ అయినది. మనుషుడు చాలా చాలా బుద్ధివంతుడు, చాలా తెలివి కలవాడు అని దేన్ని తలస్తాడో దేవుని అది వెర్రితనంగా ఉంది. అది చాలా మనిషి ఏదైతే చాలా వెర్రితనము అని ఎంచుకుంటాడో దేవుడు ఆ విషయంలో ఏమంటాడో దానిలో జ్ఞానముగా ఉంది. దేవుడు అని చెప్తాడు, మనుషుల్ని ఇప్పుడు లేని వారిని, ఇప్పుడు జ్ఞానం లేని వారిని, చదువు లేని వారిని, ధనం లేని వారిని, ఒక గొప్ప ఇల్లు లేని పూర్వ ఇంట్లో ఉండేవారిని ఏం చేస్తారు లోకము, వాళ్ళని గొప్పవాళ్ళు అంటారా, వాళ్ళు పిలిచి మర్యాద ఇస్తారా? ఏమీ లేకపోయినా వారి ఏమని అర్థం వాళ్ళ దృష్టిలో లేని వారిగా చెప్తారు. వాళ్ళని గొప్పగా ఎన్నుకోరు. కూలివాడు ఎంత కూలివాడు అన్ని ప్రతి దినము ఎంత కష్టపడతాడు, వాడిని గొప్పగా అనుకుంటారా? ఘనమైన వాళ్ళు అనుకుంటారా? వాడు ఎంత మాత్రం ఏమని చూస్తారు, వాడిని చూసి ఎలా చూస్తారో కూలివాడు. అయితే దేవుని దృష్టిలో కూలివాడైనా, ఏలేవాడైనా, అధిపతి అయినా దేవుడు ఆయన దృష్టి ఎలా ఉన్నాడు, ఒకటే పద్ధతి, ఒకటే ఒకటే స్థితి దేవుడు ఎదుట. ఎందుకంటే దేవుడు వీడిని సృష్టించినట్టే వాడిని కూడా ఏం చేస్తున్నాడు, సృష్టించాడు. ఆయనకుండే అవయంలో ఈయనకుండేది, ఆయనకుండే అన్ని ప్రతి ఆలోచన ఒకటే, అన్నీ ఒకటే కదా, తేడా ఉందా? అది దేవుడు చూసేది. నా సృష్టి దేవుడు చూసేది ఏమి, గొప్పవాడైనా, గనువాడైనా, అల్పుడైనా ఒకటే దేవుడి దృష్టిలో. అయితే మనిషి ఎలా వెళ్తాడు, వాడు సర్వము కలిగి ఉండేవాడికి గొప్పవాడు కనపడతాడు, ఈ సర్వము లేని వాడికి అల్పుడు కనపడతాడు. మరించుడు. అయితే మనుషులు ఏదంతా మంచివి, అది చాలా గొప్పది, చాలా బలమైనది అనుకుంటారో దేవుని దృష్టిలో అది నీచముగా ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. అయితే లోకంలో ఎవరంతా వెరివానుగా ఎన్నుకున్నారో, మనల్ని అల్పులుగా ఎన్నుకున్నారో, అయితే మనము అసహ్యంగా ఎన్నుకున్నారో, మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో, తన సొంత పిల్లలుగా తనతో పాటు నా కుమారునితో పాటు ఉండవలసిన ప్రియురాలుగా ఏం చేశాడు, మనల్ని గొప్పగా ఎన్నుకున్నాడు ఆయన. చూస్తున్నాం కదా మనం అంతేనే. అక్కడ ఎవరిని పోయి పిలుచుకొచ్చినాడు, అపోస్తలులను పోయి ఎక్కడ పిలుచుకొచ్చినాడు, చేపలు పట్టి చోట్ల పోయి పిలుచుకొచ్చినాడు. అదిదా మనం చూసినప్పుడు ఆయన వాళ్ళని అనుచరులుగా ప్రభుని వెంబడించే వాళ్ళకి ఆయన ఎన్నుకుంటున్నాడు. ఎంత సులువుగా చూడు. లోకంలో ఎవరెవరినో లోకం ఎన్నుకుంటా ఉంది, ఎన్నిక పెడతారు కదా, ఎలక్షన్ పెడితే ఎన్నుకుంటున్నారు. అయితే ఇది లోకానికి అదే దాని చూపే ఉంటుంది. ఓ ఏమో వీళ్ళు వచ్చారా, వాళ్ళు పెద్ద గొప్ప అని అనుకుంటారు. అండ్ దేవుని దృష్టిలో దేవుడు కోరుకున్న నీతి న్యాయం ఉందా, యథార్థత ఉందా, అవి కోరుకుంటాడు. అప్పుడు అలాంటి వాళ్ళని ఇదేం చేస్తున్నాడు, ఇప్పుడు సులువుగా సంఘంలో ఎంచుకుంటున్నాడు ఆయన. అయితే లోకంలో ఆ బలహీనమైన వాళ్ళు, అల్పమైన వాళ్ళు, ఆ నీచమైన వాళ్ళు, ఆ వెర్రి వాళ్ళు ఎవరు, విశ్వాసు అయిన మనమే. చూసారా, రేపు లోకాన్నే స్థాపించడానికి దేవుడు ఎన్నుకునే గవర్నమెంట్ అది. ఏమనుకుంటారు, లోకాన్నే తన సరిచేయిపోయి గవర్నమెంట్ ఎక్కడ స్థాపిస్తాడు ఆయన, సులువుగా ప్రతి చోట్ల స్థాపిస్తాడు. అదే విశ్వాసులు మనమే.
లోకంలో ఉన్న జ్ఞానులను ఆ బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు ఈ రీతిగా ఒక ఒక నిర్ణయాన్ని వాళ్ళకు ఎవరు అందరికీ మరువుగా ఒక సీక్రెట్ గా విశ్వాసం ఏర్పరచుకుంటున్నాడు. చూడండి ద్వితీయోపదేశం 14:2 చూస్తే ఏం చెప్తారు చూడండి. ఆయన ఎందుకని చెప్తారు చూడండి. ఆయన ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. అదిదా ఏమి ఈ ఒక భూమిలో ఉన్న అన్నిటికంటే ఎవరు స్వకీయ జనము, అందరికంటే నేనేం ప్రత్యేకంగా చేస్తున్నాడు ఆయన. ప్రతిష్ఠిత జనము, తర్వాత స్వకీయ జనము, సొంత జనము. ఎంత బాగా ఏర్పరచుకున్నాడు ఆయన. ఇది ఎవరికి లోకం తెలుస్తుంది? ఎవరికైనా తెలియదు కదా. క్రీస్తు సంఘం అంటే ఎంతో వాళ్ళకు ఏమి లక్కమే ఒక వాల్యూ లేదు. అది చెప్తున్నా చూడండి. యెషయా 44:25 కూడా నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, శోధకాండను వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. జ్ఞానులు ఏం చేస్తారంట? వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. చూడండి, చాలా మంది అతిశయపడుతుంటారు. ఏదో ఒక చేతి పని ఉంటే గొప్ప జ్ఞానం దాన్ని నేర్పరితనం ఉంటే చాలా అతిశయపడేది. అది దేవుడిని జ్ఞానం ఇకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు కదా. చూడండి, ఈ లేని ఆ కాలంలో ఉన్న ఆ కొరింథీ సంఘంలో అంట, ఆ లేని వారిని చూస్తే ఆ ఉండే వారి గొప్ప వాళ్ళకి గనులకి అంత చీపు చులకనంట. వాళ్ళు చూస్తే వాళ్ళని లెక్క చేయరంట. చాలా ఇది అదే బానిసకి వస్తారు కదా, అమ్మబడిన వ్యక్తి కొనుక్కుంటారు కదా, అప్పుడు ఉండేది ఆ చట్టం. అట్లాంటి వాళ్ళు విశ్వాసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ సంఘంలో. వీళ్ళు లెక్క చేయరంట. ఏమంటే వీళ్ళు ఎలాంటి పుట్టిన వాళ్ళు, యూదులు ఎలా వెళ్ళి ఆ పాత ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరూ అన్ని ఎలా డీల్ చేస్తారో తక్కువ చూస్తారు. అలాగే ఇక్కడ చూసి మొదలు పెట్టారంట సంఘంలో. ఇక్కడ అన్ని జనులు ఏమైపోయారు? ఇప్పుడు రక్షణ పడ్డారు. దేవుడు ఆ పిలిపిచ్చారు. అయితే వీళ్ళు చూపట్ట పోలేదంట. ఆ సంఘంలో ఆ లేని వాళ్ళని, అమ్మబడిన వ్యక్తిని క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వాళ్ళని వాళ్ళు ఎంచుకోరంట. వాళ్ళ దగ్గర డీలే చేయరంట. వాళ్ళని చాలా చీప్గా చూస్తారంట. వాళ్ళు చీప్గానే పక్కకు పెడతారంట. ఏ విషయంలో వాళ్ళని ఏం చేయరంట. ఏమి కానీ వాళ్ళని మంచి చెడ్డ వాళ్ళ విషయంలో ఏమి వాళ్ళని ఇది కేర్ చేయరంట. పౌలు కాలంలో ఉన్న ఆ సంఘం ఒక పరిస్థితి. అప్పుడు ఉన్న అలాంటి కూడుకున్న సంఘం కొందరు కూడుకుంటారంట. అలాంటి వాళ్ళు ఆ కూటాన్ని కూడా వాళ్ళు ఒక విలువగా చేయరంట. అక్కడ ఎవరు ఆరాధింపడతారని చూడరంట. ఎలాంటి వారు ఉన్నారు అని చూస్తారంట. వీళ్ళంతా అమ్మబడిన వాళ్ళే కదా, వాళ్ళు గ్రూప్ అయిపోతున్నారంట. ఇప్పుడు ఆ జ్యూస్ అనే వ్యక్తి ఏం చేయరు, యూదులు అనే వ్యక్తి అక్కడ రాడు. అయితే అలాంటి కూటమి వాళ్ళు రారంట. అక్కడ చాలా దాన్ని తోసిపుస్తారంట. అది అక్కడ జరిగే భేదం భిన్నం అదే అంట పోరాటం. గొప్పవాడు అది అల్పుడు ఏమంటే దేవుడు పిలిచిన పిలుపులో ఏమైపోయింది? అన్యుడు ఏమవచ్చు? ఇప్పుడు దేవుడు రక్షింపబడాడు. అయితే వీళ్ళు ఆ పారంపర్య ఆచారంలో వచ్చిన వాళ్ళే చూస్తున్నారంట. అలా కూడుకున్న వాళ్ళ దగ్గరికి రారంట. దాన్నే పౌలు గారు చాలా దీన్ని ఖండిస్తున్నారు. అక్కడ ఉన్న విశ్వాసులుగా మార్చబడినా కూడా వాళ్ళని లెక్క పెట్టలేదు. వాళ్ళ కూడికలు కలుసుకోరు. అయితే దేవుని దృష్టిలో అలాంటి మధ్యలో అలాగే ఏమైపోయింది రోజుకో ఆ సంఘం అనేది. వాళ్ళు అనుకున్నారు తక్కువని అనుకున్నారు. అయితే దేవుడు దాన్ని నిదానముగా కొంతగా అన్ని దేశంలో ఏం చేస్తున్నాడు? విస్తరింప చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు సంఘం ద్వారానే.
అది మొదట ఎలా ఎక్కడెక్కడందా ఫస్ట్ ఐరోపాలో ఉండింది, తర్వాత ప్రపంచాన్ని అంతా కూడా ఏం చేయింది కొంచెం కొంచెంగా అన్ని చోట్ల నిండి 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 వచ్చింది. చూడండి ఒక 2 కొరింథీ 10:5 చూసినప్పుడు, మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అదిదా క్రీస్తుకు ఏం చేయబడుతున్నాం విశ్వాసలో లోపల. అయితే ఒక్కడి చూడొచ్చు, ఈ లోకమే నాశనం కావచ్చు, లోకం అంతం కావచ్చు. అయితే క్రీస్తు స్థాపించిన సంఘం ఏమవుదు? అంతం కాదు. ఎందుకో దీని స్థాపకుడు ఎవరు? క్రీస్తు. ఆయన ఎలాంటి వాడు? సజీవుడు. తన సంఘాన్ని ఎలా ఉంటుంది? సజీవుగా పెట్టుకుంటాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈయన రాశారు, మీరు అనుకున్నారు వాళ్ళు ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏమవుతారో? ప్రభు ఎన్నుకుంటాడు ఆయన వాళ్ళని. వాళ్ళు మీరు చూసే లోకరీతిగా ఘనమైన వ్యక్తిగా లేకపోవచ్చు. అయితే వాళ్ళు ఎవరు ఆత్మ ఉంది, వాళ్ళు ఎవరు సత్యం ఉంది, వాళ్ళు విశ్వాసం ఎవరు పెట్టారు? ప్రభు పెట్టారు. అప్పుడు ప్రభు సంఘాన్ని ఎవరు ఏం చేయలేము. అది చెప్తున్నాడు. మీరేమో నా సంఘము మీ సంఘము అని పొట్టాడుకుంటారు. అక్కడ చూడు చెప్తున్నాడు, లోకము నాశనం అయిపోవచ్చు, మనుషులు నాశనం అయితే క్రీస్తు సంఘము ఎన్నటికీ నిలుచుచున్నది, అది నాశనం కాదు. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అందుకే చెప్తున్నాడు ఆయన. ఏమప్పా మీరు అనుకునేది? అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి ఒక లోకంలో అన్యుడిగా ఉన్న వ్యక్తి విశ్వాసిగా మారితే మీరు ఎందుకు అల్పంగా చూస్తారు? ఎందుకు వాళ్ళు లెక్క చేయరు? దేవుడు అట్టి వారిని ఏర్పరచుకొని ఎన్నుకోలేదా? ఆయనకి పరమోన్నత ఆశీర్వాదం ఇవ్వలేదా? ఉన్నతమైన రాజ్యానికి వారసు చేశారు కదా, మీరేంది ఇక్కడ ఎందుకు వాళ్ళని ఎన్నిక చేయరంటారు. ఆయన ఎక్కడికి వారసు చేసినారు వాళ్ళని? పరలోకానికి అది అధిపతిగా చేసేసినారప్పా, ఉద్యోగం దక్కింపడారు. మీరెందుకు వాళ్ళని ఎన్నిక చేయరు? మీరు దోష అవుతారు. అది వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ. జపన్య 3:12. జపన్య గ్రంథం 3:12. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. అదిదా ఏమంట? కొంత జనం ఉంటారంట, కొందరు వాళ్ళని ఏం చేస్తారంట? ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దుఃఖితులకు దీనులను ఎవరైతే ప్రభు నన్ను ఏమైనా దీన మనసు గలవాడిని నేను అధికారాన్ని ఏం చేస్తానో ఆ దీనతో ఎవరు ధరించుకుంటారో, దీనుడిగా ఉంటాడో, విధేయుడిగా ఉంటాడో వాళ్ళని ఏం చేస్తారంట? మీకు దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. మన మధ్యలో ఉండనిస్తాడంట ఆయన. చూసారా? అయితే తర్వాత 29 ఏమన్నా 29 కలిసి ఉంది కదా, అయిపోయింది. వద్దులే. అంటే పైత్యంగల అన్నిటి వెర్రి వారిని, బలహీనులని, ఇది మానవులు ఏమంటారు దాన్ని, నీచులైన వారిని మనల్ని ఎందుకు ఆయన ఎన్నుకోవాలా? ఎందుకు ఆయన తెలుసుకోవాలా? ఎందుకు మనల్ని ఏర్పరచుకోవాలా? ఎందుకంటే మనము విశ్వాసానికి మన విశ్వాసాన్ని వదిలిపెట్టి దేవుని విశ్వాసానికి ఏం చేపడుతున్నామో పిలువపడుతున్నాము. ఆ దేవుని విశ్వాసానికి ఎవరైతే వస్తారో అక్కడ వచ్చిన వారు ఏం చేయకూడదు. ఎవరు నాకు విశ్వాసం అనుకోకూడదు కదా. విశ్వాసం ఏమనుకోకూడదు, నాకు ముందుగానే నాకు పిలిచినప్పుడు చాలా జ్ఞానం ఉన్నది, జ్ఞానం బట్టి నన్ను పిలిచానని అనుకోకూడదు. కొందరు చాలా నాకు తెలివితేట బాగా చదువుకున్నాను, చదువు విద్య ఉంది, దానివల్ల పిలిచిన అనుకోకూడదు. కొందరు నాకు బలం చాలా
మాకు ఆస్తి కలిగిన వాడిగా ఉన్నాను, దాని కొరకు దేవుడు పిలిచిన అనుకోకూడదు. లేదు నాకు అధికారం ఉన్నది, ఇక్కడ అధికారులు ఉన్నారు, నాకు చాలా గొప్ప మనుషులు ఉన్నారు, అందువల్ల నన్ను పిలుచుకున్నారు అనుకోకూడదు. లేదా నాకు శరీర ప్రకాశం ఫిట్నెస్ బాడీ ఎక్సర్సైజ్ జిమ్ బాడీ అందంగా ఉన్నాను అందుకు పిలిచినారు ఎవరు ఏం చేయకూడదు, ఏ ఊరు అనుకోకూడదు. ఏ విశ్వాసి కూడా తన గురించి గొప్పగా ఏం చేయకూడదు, అతిశయపడకూడదని అతిశయపడవారిని ఏం చేయరు దేవుడు. ఇంకొకటి చూసినప్పుడు ప్రతి మనిషికి ఏమి ఒక 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 స్థాయి కల్పించుకుంటారు. నా స్థితి ఏం తెలుసా, నా రేంజ్ ఏం తెలుసా, ఈ రేంజ్ ఈ స్థితి ఎవరు ఇచ్చారు, ఏముంది నా స్థితి నా రేంజ్ ఏముంది, దేవుడు ఆ ఊపిరిగిపోతే ఏముండదు. అయితే ప్రతి మనిషి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్కొక్క స్థాయిని కల్పించుకోండి, ఒక్కొక్క స్థితిని ఏర్పరచుకుంటారంట. నా స్థితి ఇంత, నా స్థాయి ఇంత, నా రేంజ్ ఎంత, వాడి రేంజ్ ఎంత అంటే ఎదుటి వాడిని వీళ్ళు స్థాయికి పోల్చి చూస్తారు. అయితే అలా చూసే దేవుడు ఎక్కడైనా ప్రభు రేంజ్కి అందరిని పోల్చి చూసారా అన్నప్పుడు ఎక్కడ చూడలే. ప్రభు రేంజ్ ఎంత, ప్రభు స్థాయి ఎంత, అయితే ఆయన ఎంత ఉన్నతుడు, ఆయన ఎంత మహిమలో ఉన్నాడు, ఆయన సర్వను సృష్టించిన సృష్టికర్త. అయితే ఆయన పక్కన మనం ఎక్కడైనా పోల్చి చూశాడా, మనం ఎక్కడైనా ఆయన పోల్చి చూసుకోవాలంట, మనిషిని పోల్చి చూడకూడదంట. అయితే అక్కడ పోల్చి ఆ సంఘంలో అలాగే పోల్చి చూస్తారంట. అందుకే ఈ పోల్చి చూడకూడదని వెర్రి వారిని, బలహీనులని, అసహ్యమైన వారిని మళ్ళీ ఎన్నుకున్నారంట. చూడండి రోమా 3:27 చూసినప్పుడు, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. నువ్వు విశ్వాసం చేత సమస్తం కార్యం చేయడానికి ఆయన విశ్వసించకుండా ఏమిటి చేయగలుగుతామా? అది చెప్తున్నాడు. ఆయన చెప్తానంటే కొందరు తమ్ము తామే పొగడుకునే వాళ్ళు ఉంటారంట, అట్టివారు దేవునికి అసహ్యులంట, అట్టివారు అవసరం లేదంట. తర్వాత ప్రతివాడు తనకంటూ ఒక స్థితి, ఒక స్థాయిని ఏర్పరచుకుంటారంట, అట్టివారు కూడా దేవుడికి అవసరం లేదంట. చూడండి జెరెమియా 9:23 చూస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు చూడు. సూర్యుడు తన సూర్యుని బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చూసారా, అతిశయింపకూడదు. ఏముంది అతిశయపడకూడదు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేకం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. యేసు ప్రభుకి లేనిదా, మా గురువు గారికి లేనిదా ఆయనకి అన్ని ఆయనకు ఉంది కదా. ఆయన అతిశయపడ్డారా? లేదే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ అది చెప్తున్నాడు. తను సొంతముగా పొగడుకునేవాడు, అతిశయపడేవాడు దేవునికి ఇష్టం ఉండదంట. తనకంటూ ఒక స్థాయి కల్పించుకొని ఏర్పరచుకునేవాడు అతిశయం పడకూడదంట. అయితే దేవుడు అంటే తన సొంత కృప వలన, కృపను గూర్చి అతిశయపడి, కృప వలన రక్షణ పొందున్నానని, ఆ కృపను గూర్చి మనం ఏం చేయవచ్చంట, అతిశయపడాలంట. దేవుని కృప వలన మనకు కొంచెం జ్ఞానం రావచ్చు, దేవుని దయ వల్ల మంచి ధనం రావచ్చు, అయితే మనకు దేవుని దయ వల్ల కొంత అధికారం రావచ్చు. అయితే అదంతా కూడా క్రీస్తు ద్వారా అతిశయపడాలంట. దేవుడా నన్ను ఇంత వాడిగా చేశావే, నేను నీ కుమారుని పోలు జీవించాలని అతిశయపడాలి తప్ప సొంత జ్ఞానం, సొంత అతిశయపడకూడదంట. చూడండి ఎంత బాగా జెరెమియా 17:5 చూసినప్పుడు కూడా, ఇర్మియా 17:5, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు
తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చూసారా, నరులను ఏం చేయకూడదు, ఆశ్రయించుకొని ఏం చేయకూడదంటే ఏమంట, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చూసారా, నరుల మీద ఏం పెట్టేసేది, మనసు పెట్టేసేది, వాళ్ళని ఆధారం చేసుకునేది. మనకెవరు ఆధారము? దేవుడే ఆధారము. ప్రభువే మనకు ఒక రక్షణ కార్డు ఆయన ఇచ్చినారు. ఆయన వాక్యం ద్వారానే వెళ్ళాల. ఎఫెసీ 2:8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. అది ఈ దేవుడిచ్చిన వరం. ఇది మన వల్ల రక్షణ కలగలేదు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడే వీలు లేదు. అది ఎవడైనా మనము జ్ఞానం ఉంది, మన బలం ఉంది, మన తెలివి ఉంది, సంపాదించుకున్నామా అని ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. ఆ కాలంలో మనం పుట్టి ఉన్నాము, ఈ కాల దినములు ఇలా మన వయసులో ఉన్నాము, మనకు రక్షణ ఇచ్చారు. ఇది దేవుని ప్రణాళికలో ఉన్నాం. మనం చెప్తాం కదా, భూమి పునాది వేయపడకునే నన్ను క్రీస్తులు ఎన్నుకున్నారని. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? అతిశయపడకూడదు ఉన్నది చూడాలా. చూడండి, అతిశయించేవాడు ఎవరంటే ప్రభునంతా అతిశయింపాలా. ఎంత చక్కగా ఉంది కదా. అదిదా 30 వచనము. 30 ఏమున్నాయి? అయితే చదవండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అదిదా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇప్పుడు ఏమని ఉంది ఆలోచించి వచ్చిందా? అయితే ఆయన మూలముగా, ఎవరు మూలముగా? తండ్రి అయిన దేవుని మూలముగా, యెహోవా దేవుని మూలముగా మనము క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇది ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? నా ఎద్దుకు ఎవరన్నా వచ్చినారంటే ఏం చేయాలి? తండ్రి ఆకర్షింపని ఎడలు ఎవరు నా ఎద్దుకి రాలేడు చెప్తా, కన్ఫర్మ్ చేయాలి. ఇది చెప్పింది వాక్యం కూడా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరి మూలంగా? దేవుని మూలంగా ఉన్నాము. మనం పోయి ప్రభుని ఎత్తుకోలే, మనం పోయి ప్రభుని వెతుక్కోలే. ప్రభువే మనల్ని వెతుకొని వచ్చడానికి దేవుడే దాని మార్గం తెలిసినాడు, నడిపించాడు. ఎవరిని వాడుకున్నారు, నేను కాదు. అయితే మనము మర్చిపోకూడదు. ఎంత బాగా చెప్తా చూడండి. మనము దేవుణ్ణి ఎరగలేదు, మనము దేవుణ్ణి వెతకలేదు. అయితే ఆయన మనల్ని ఎన్నుకున్నారు, మనం వెతికారు. చెప్తారు కదా, మిమ్మల్ని వెతికి రక్షించుటిగా నేను ఏం చేశారు? మనల్ని ఆయన పంపించారు, అందుకే పంపింది ఆయన. మీరు పోయి ఈ వెతికి సంఘాన్ని ఏం చేయి, నువ్వు రక్షించు. ఒక కాలం వ్యవధి పెట్టారు. చూడండి, యోహాను సువార్త 15:16 చూస్తే ఎప్పుడు దీన్ని మర్చిపోకూడదు మనము, మన జీవితం ఉన్నవరకు కూడా. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. అంతే, ఏర్పరచుకొని నియమించి తిని. అర్థం చేసుకోవాలా, మీరు నన్ను ఏం చేయలేదు, ఏర్పరచుకోనలేదు. ఒకే మాట అనేసినాడు. మనకుతో సమస్త జ్ఞానం ఉన్నట్టు మనం అనుకోకూడదు. చూడండి ఎంత బాగుంది. చూడండి, మనల్ని మనం పోయి ఎవరిని మనం నిర్ణయించలే, మనం తీర్మానించలే. ఎవరి కడుపులో పుట్టాలా, ఏ ఊర్లో పుట్టాలా, ఎక్కడ 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 స్టడీ చేయాలా, ఎక్కడ వినాలా, ఎక్కడ విశ్వాసం పుట్టాలా నిర్ణయించింది ఎవరు? దేవుడు. తగిన కాలంలో తగిన సమయంలో పంపుతూ ఉంటాడు. చూస్తున్నాం యేసు ప్రభు. చూడండి, ఆయన పుట్టేది ఎక్కడ, ఆయన వెళ్ళేది ఎక్కడ, తిరిగి ఎప్పుడు రావాలా? యేసు ప్రభు ఏమైనా బాల్యం వచ్చి తెలుసా? అయితే ఇది ఎవరు చేసేదంతా? ఆయన నడిపించేది ఎవరు? తండ్రి. అలాగే నన్ను కూడా ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఆయనతో పాటు మనం ఉండాలా, వధువుగా ఉండాలని, ప్రియురాలుగా ఉండాలని ప్రయాణం చేసుకున్నారు. అప్పుడు మన సమస్తాన్ని పెంచేది ఎవరు?
మనల్ని కార్యసిద్ధి కలగజేసేది ఎవరు? రక్షణ మార్గం ఏర్పరిచేది ఎవరు? రక్షణ వాక్యం పుట్టించేది ఎవరు? వినిపించేది ఎవరు? విశ్వాసింపచేసేది ఎవరు? గ్రహించి తీర్మానింపచేసేది ఎవరు? అర్థం ఇక్కడ చూడాలి మనం. ఎఫెసీ 1:4-5 చూసినప్పుడు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండగలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎలా ఏర్పరచుకున్నారంట? ప్రేమ చేత. మన యందు ప్రేమ మనకు లోతుగా ఉంది లేదు, మనకు తెలీదు. ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నారు. ఎంత బాగా చూడండి. మనము దేవుని మూలముగా క్రీస్తు యేసునందు ఉన్నాము. పౌలు చాలా చోట్ల ఈ పదాన్ని వాడతారు. ఎప్పుడు మనం క్రీస్తు నందు ఉన్నాము, మన క్రైస్తవులుగా ఉన్నాము, క్రీస్తు తోడి వారసుని ఎక్కువ మాట్లాడేది ఈ పదాన్ని ఎవరు? పౌలు. చాలా సందర్భాల్లో చాలా సమయము ఎక్కువగా మాట్లాడతారు, పదం వాడతారు. క్రీస్తుకుల్ అని, అది క్రీస్తు నందు అని ఆ పదం వాడతారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు మూలముగానే మనం ఏం చేస్తున్నాడు? మానవ కులము నుండి కొందరు ఏం చేశాడు? ఆయన అధిపతులుగా ఎన్నుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా. అందరూ ఉన్నారు లోకంలో, 60 ఉన్నారు, అందరూ లోకం ఉన్నప్పుడు ఇజ్రాయేల్ మట్టి తన సొంతం ఎందుకు ఎన్నుకున్నాడు? అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చూడండి అది చెప్తున్నాడు. ఎందుకంటే అలా మాట అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మానవ కులం నుండి కొందరిని ఆయన ఏర్పరచుకుని తన చిత్తాన్ని, తన ప్రణాళికని వాళ్ళని ఎరుగునట్లు, వాళ్ళని ఎరిగి వాళ్ళని ఎదిగిన వాళ్ళుగా, వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలని దేవుడు ఏం చేశాడో మాట్లాడుతున్నాడు. ఎలా ఈ విషయం మాట్లాడుతుంది? అపోస్తలుడు పౌలు కూడా సామాన్యుడే. ఏం చేశాడో? దేవుడు ఎంత గొప్ప రక్షణ మానవ కులాన్ని ఇలా ఏర్పరచున్నాడని ఆయన ఒక ప్రణాళికని ఆ పరిపూర్ణంగా గ్రహించిన, అర్థం చేసుకున్న ఎదిగిన వ్యక్తి. ఆయన ఎదిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు అర్థం కాలేదా? మీరు ఎందుకు అందరు తక్కువ చూస్తారు? దేవుడు తన చిత్త ప్రకార సంకల్పంలో ఏర్పరచుకుంటున్నారు అని గ్రహించండి అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు నందులో అని, యేసుక్రీస్తులో అన్నప్పుడు ఏమంటే ఒక చెట్టు అంటే ఒక చెట్టు ఒక ఏముంటాయి బ్రాంచెస్, ఏమంటారు దాన్ని? కొమ్మలు రెమ్మలు ఉంటాయి కదా. ఆ ఎంతగా దూరం చూసినప్పుడు ఆ రెమ్మలు ఆకులు కనపడతాయి, పచ్చ కనపడతాయి. అయితే ఎంతసేపు ఆ ఒక ఆ ముద్దులో అది అదకపడి ఉంటేనే ఆ రెమ్మకి కొమ్మకి పచ్చదనం వస్తుంది. ఒకవేళ అది లేకపోతే ఎండిపోతుంది. అప్పుడు సారం ఎక్కడి నుంచి రావాల? అలాగే ఒక క్రైస్తవులు అంటే క్రైస్తవులో నుండి మనకు సారం లేకుండా మనమంతటా మన సారం సంపాదించుకునే వాళ్ళం కాదు. మన వాక్యం కాదు ఇది, మన విశ్వాసం కాదు ఇది. చూసారా? మన వాక్యము కాదు, మన విశ్వాసం కాదు, మన రక్షణ ప్లాన్ కాదు. ఎవరిది ఇంత ప్లాన్ అంతా? దేవుడు వేసిన ప్లాన్. అప్పుడు దేవుడు వేసిన ప్లాన్ మనం చూసి దాన్ని రెడీ చేసి సరిపోతుందా? ఇప్పుడు ఇల్లు కట్టి బాగా ఉంది, ఓపెనింగ్ అప్పుడు భలే కట్టారండి ఎవరండి ప్లాన్ అంటారు తప్ప మేస్త్రి ఎవరిని అడగరు. ప్లాన్ ఇస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆ ఘనత ఎవరికి వస్తుంది? ప్లానర్కి వస్తుంది. చక్కగా ఉందండి ప్లాన్ మోడల్, ఎవరు అనేటప్పుడు పలానా పేరు ఇంజనీర్ అని చెప్తారు. మేస్త్రి బాగా కట్టారు అని చెప్పడానికి వీలు ఉండదంటే ప్లాన్ ఇస్తే ఎవరైనా కట్టేస్తారు. దానికి వాళ్ళు ఉండే పని వర్కర్స్. అలాగే నేను కూడా తండ్రి అయిన దేవుడు ప్లాన్ ఇచ్చున్నారు మన చేతికి, రక్షణ వాక్యం ఇచ్చారు. మీరు ఇలా చెప్పి జనాలు రక్షణ కల్పించండి, విశ్వాసం రక్షించండి అని ప్రణాళిక ఇచ్చింది ఆయన. ప్లాన్ అయింది, వాక్యం అయింది, విశ్వాసం అయింది, శ్వాసం అయినది. అప్పుడు నేనేలా అది చెప్తున్నాడు ఇక్కడ. చాలా చక్కగా చెప్తాను ఆయన చూసినప్పుడు. ఎంత బాగా చెప్తారు చూడండి. దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అలాగే ఆ యేసుక్రీస్తునందు అదకపడి అంటకట్టపడి ఆ సారం ద్వారా విశ్వాసం పొందాలని. అదే అండి క్రైస్తవం అనేది ఒక చెట్టు లాంటిదంట, చూసే పచ్చగా ఉంటుంది. అయితే
ఆ చెట్టు ఎప్పుడైనా గ్యారెంటీయా అన్నప్పుడు ఎక్కువ తుఫాను గాలి వచ్చినప్పుడు రెమ్మలు ఏమైపోతాయి ఆటోమేటిక్గా విడిపోతుంది. మొద్దు ఏమవుతుంది, మొద్దు మళ్ళీ కొత్త చిగురు ఏం చేసుకుంటాయంట, మొద్దు కొత్త చిగురుని అది ఆ రెమ్మలు ఉత్పత్తి చేసుకుంటాయంట, బ్రాంచెస్ పెట్టాయంట మొద్దు. అయితే రెమ్మలు ఏం చేయలేవు, రెమ్మలు ఒక్క కొమ్మలు ఒకటి కూడా చేయలేదు. అందుకే ఒక మాట అంటారు ప్రభులు వారు అంటారు చూడండి, యోహాను 15:4-7 వరకు చూసినప్పుడు, యోహాను సువార్త 15:4-5-6-7 వచ్చిన, నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచియుందును, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత బాగా చెప్తారు చూడండి. ఒక క్రైస్తవం అనేది ఒక చెట్టు లాంటిదట. ఆ చెట్టు తీగలో అద్దుకొని ఉంటేనే ఎంత సారం కలిగి ఉండేది, ఫలించేది, బాగా ఆశీర్వాదంగా ఉండేది. ఆ చెట్టులో తీగ అదుక్కు పడకపోతే తాము వేరుగా ఉండి ఏం చేయలేము, ఏమీ చేయలేమంట. అందుకే రైతులు ఏం చేస్తారంట, ఈ సంవత్సరాన్ని ఒకసారి తన ఎద్దు ఉన్న చెట్టునంతా కూడా వాటి కట్ చేసి రెమ్మలు ఆకులను తీసుకుంటారంట, తీసి వాటిని ఎరువుగా వాడతారంట. ప్రతి ఇయర్ జరుగుతాయంట. ఎందుకు, అది అడ్డం అని కాదంట, ఆ చెట్టు ఇంకా మరీ ఇంకా బాగా బ్రాంచెస్ వదిలి, బాగా రెమ్మలు వదిలి, బాగా నీడ చెట్టు వచ్చేలాగా ఆకు బాగా ఫలం రావాలని ఎవరి ఇయర్ వన్ టైం దాన్ని శుభ్రపరుస్తారంట. అయితే మొద్దు అలా ఉంటుందంట, మొద్దును కట్ చేయరు, రెమ్మలు మాత్రం బ్రాంచెస్ ఏం చేస్తారు, కట్అప్ చేస్తారండి ఎవరి ఇయర్. అలాగే క్రీస్తులో మనము ఎప్పుడైతే ఫలించడానికి ఆయన ఎన్నుకున్నారో ఫలించాలంట. ఫలించకపోతే మనల్ని కూడా కట్ చేసేసే అవకాశం ఉంది. చెప్తారు కదా ఆయన రోమాలో, మీరు అతిశయపడకూడదు, ఎందుకంటే మీరు అంటు కట్టబడిన ఒక ఒలివ కొమ్మలు. మీరు ఆల్రెడీ అది అతిశయపడిందని ఒకటి ఏం చేశారు, విడిచేశారు. సహజంగా ఉన్నదాన్ని విడిచేసి మన అంట కట్టబడి ఉన్నాం. ఎందుకో క్రీస్తులో మీరు ఫలించాలని మిమ్మల్ని అంట కట్టారు. మీరు అతిశయపడే వీల్లేదు, మొద్దు మిమ్మల్ని మోయలేదు, మీరు మొద్దును మోయలేదు, మొద్దు మిమ్మల్ని ఏం చేస్తుంది, ఆదిగా చెప్తాడు ఆయన. ఎంత బాగా పోల్చారు చూడండి. మీరు మొద్దును మోయలేదు, మొద్దు మిమ్మల్ని మోస్తుంది, మిమ్మల్ని భరిస్తుంది. అంటే ఏమే, మన మొద్దులో ఉండే విశ్వాసం, యేసుక్రీస్తే మన మొద్దు, ఆయన మన విశ్వాసం పట్టాల. ఆ విశ్వాసం వచ్చేటప్పుడే మనం ఫలించడానికి వీలవుతుంది. అతిశయపడకూడదు. ఏమంటే మన సారం కాదు, మనది బలం కాదు, బలంతో ఒక రెమ్మ ఆ మొద్దు నుండి సారం బలంతో నిలబడి ఉంటుంది తప్ప సొంత బలం సొంత ఏడ ఉంది. అలాగే నేను కూడా క్రీస్తులో అందు మనము క్రీస్తు ఒక వాక్య ప్రకారము జీవిస్తే క్రీస్తు మనతో ఉంటాడంట. క్రీస్తు మనలో ఉంటాడంటే ఆయన ఒక బలము, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానము, దేవుడు ఇచ్చే సకల ఆ దైవత్వము ఒక పరిపూర్ణత మనతో ఉంటి వాసం చేస్తుందంట. ఎప్పుడో క్రీస్తు వాక్యం నందు నిలబడితే. అందుకు చెప్తారు, నా యందు మీరును మీ యందు నా వాక్యం నిలిచి ఉండేని ఎడల అంటారు. ఆ వాక్య ప్రకారం మన జీవితం లేకపోతే మనము యేసుక్రీస్తులో అదకపడి ఉండము. మన ఒక జీవితంలో ప్రభుని రాజుగాను, కాపరిగాను, ప్రధాన యాజకుడుగాను, రక్షకుడుగాను మనం ఎప్పుడు ఆయన సొంత జనముగానే ఉండాలంట. అదే అంత తండ్రి ఆశ. ఎలా చూడండి, ప్రభుని రాజుగా, కాపరిగా, ప్రధాన యాజకుడుగా, రక్షకుడుగా, క్రీస్తు మనము ఆయన సొంత వాడుగా మనం అనుకుంటాడంట. మనం అలాగే సొంత వాళ్ళుగా అనుకున్నప్పుడే ఆయన మనతో ఉండి ఆత్మీయమైన ఆశీర్వాదం మనము పరిపూర్తి పొందుకుంటామంట. ఎఫెసీ 3:17-18.
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. అదిదా ఎంత బాగా మన పరిపూర్ణ అవ్వాలని దేవుని చిత్తము. ఆ పరిపూర్ణ ఎలా అవుతామంటే యేసుక్రీస్తు వాక్యముని వెంబడించి అద్దుకొని, ఆయన మన గురువుగా, ఆయన మన రాజుగా, ఆయన మన రక్షకుడుగా, ఆయన కాపరిగా, ఆయన మన పరిపూర్ణుడిగా అనుకున్నప్పుడే ఆయన మన సొంత జన్మ అవుతామంట, సొంతగాలుగా ఉంటాం. అయితే దేవుని చిత్తం. తర్వాత చూసినప్పుడు లాస్ట్ ఒక వచనం చూస్తాము, ఏముంది? అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. చూసారా ఎంత చక్కగా విషయం రాస్తారంటే ఇక్కడ పౌలు గారు చివరిగా, అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలను గాని అని రాయబడినది కదా, నెరవేరునట్లు. ఎందుకు అలా రాశారు అన్నప్పుడు, ఎక్కడో ఇక్కడ రాసిన విషయాలు తెచ్చి రాయబడినది కదా అన్నప్పుడు ఆయనది సొంతంగా రాయాలి, ఎవరో చెప్పిన ప్రవక్త చెప్పిన మాట తెచ్చి గుర్తు చేస్తాడు. అది చూసేటప్పుడు ఇర్మియా 9:24 చూస్తే ఆ వాక్యాన్ని ఇక్కడ రాస్తారు. ఇర్మియా 9:24, 23 చదివినాం, 24 చదవాలి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ సంఘములు ఏమైపోయిందంటే ప్రాముఖ్యమైన కార్యం లాస్ట్ లో మాట్లాడుతుంది ఇప్పుడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ అతిశయం అయిపోయింది వాళ్ళకి. సొంత అతిశయము, జ్ఞానం, తన జ్ఞానాన్ని బట్టి అతిశించేది, మనం గొప్ప యేసు ప్రభు ఆ దేవుడు ఎన్నుకున్న యూదులని అతిశించేది. చూడండి, వాళ్ళు జ్ఞానమును బట్టి, ధనమును బట్టి, అధికారాన్ని బట్టి అక్కడ అధిశిస్తున్నారు. అక్కడ అమ్మబడిన వ్యక్తి మారు మనసు పొందితే వాడిని అంగీకరించరు. వాళ్ళకి ఏం లేదు కదా, వాళ్ళ ఊరిలో ఇప్పుడు అమ్మబడిన వ్యక్తి ఎలాంటి వాడంటే వాడు ఏ ఊరు పుట్టాడు ఏ తెలియదు పాపం. అలాంటి వాళ్ళు కొన్ని విశ్వాసం అయిపోతే వీళ్ళు దాన్ని కంపేర్ చేస్తున్నారు. మేము యూదులుగా పుట్టాము, యూదులుగా పెరిగాము, మా రేంజ్ ఏమి నువ్వు రేంజ్ ఏమి అనే లెక్కలు చూస్తున్నారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ అతిశయం ఎక్కువ అయిపోయింది. నేను అపోలో దగ్గర ఆయన వాక్యం విన్నాను, యేసుప్రభు ఎన్నుకున్న శిష్యుడు అని, అప్పుడు అట్లా భేదం వచ్చేసినాయి. ఇక్కడ అటు చూసినప్పుడు అది చెప్తున్నాడు ఇక్కడ, అతిశయించేవాడు అంటే క్రైస్తవులకు అతిశయపడకూడదా అంటే అతిశయించాలా, ఎవరినండి అతిశయించాలా? సమస్త ఊపిరి ఆయన తెలిసిపోయింది కదా మనకి, శ్వాసం ఆయన తీసేసి ఏముంది ఇడా? అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే అతిశయించేవాడు ప్రభు ఏం చేయాలంట, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది గ్రహించినాడు ప్రభు, మన యేసు ప్రభు గ్రహించారు కాబట్టి అతిశయించేది ఎవరి మీద అతిశయించాడు? తండ్రి మీద అతిశయించాడు ఆయన పాపం. ఎక్కడ కానీ ఆయన సొంత క్రియను కట్టి కానీ, ఆయన సొంత మాటను బట్టిన కానీ, ఆయన ఏమి చేసినా అదే చెప్పి నా సొంతంగా తండ్రి చేయమని చేశాను, ఆ తండ్రి క్రియ తండ్రి మాట అంటారు. అందుకే తండ్రి మీద అతిశయపడ్డారు. అయితే ఒకటి చిన్న విషయం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చూసినప్పుడు, మన శరీరం ఎత్తుకుంటాం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయముని ఎవరు సృష్టించారు? ఆయన ద్వారా కలిగినవి. ఆ సువాసం అంతా ఎవరిది? ఆయనదే. ఆ ప్రాణం ఎవరిది? ఆయనదే. అయితే మనం ఏమైనా చేయగలుగుతామా? ఈ ప్రాణము ఆయనది, ఈ అవయవం అంతా ఆయనది.
మనం ఏమన్నా దాన్ని సొంతం చెప్పడానికి ఏముంది మన దగ్గర? లేదు కదా. అంటే యేసు నామం లేకుండా మన సొంత జ్ఞానంలో ఏమైనా ఒక ప్రాణాన్ని కలగజేయగలుగుతామా? చేయలేము. మనం ఏమి చేసినా ఎవరు చేసినట్టు అవుతుంది. అది ఈ శ్వాసమైంది, ఈ జీవమైంది, ఈ అవయములైంది. ఇప్పుడు మనం ఏమైనా ఒకటి చేసి అది బాగా అయిపోయింది, అది ఎవరు చేసినట్టు అవుతుంది? దేవుడు. అది ప్రభు చెప్తున్నాడు అక్కడ. ప్రభు చెప్పేది ఎవరికి అర్థం కాలేదు. ఏమి నేను తండ్రి దగ్గర చేస్తున్నానంటే ఈ అవయం అంతా సృష్టించింది ఆయన. తండ్రి ప్రభుని సృష్టించింది ఆయనే కదా. చూడు, అప్పుడు ఆ తండ్రి నన్ను సృష్టించారు. దేన్ని సృష్టించారు? మంచి చేయడానికి. అప్పుడు మంచి చేసేది ఎవరు చేసినట్టు అయిపోతుంది. ఆ విశ్వాసం రావాలంట క్రైస్తవులుగా. ఆ విశ్వాసం లేదంట అక్కడ. వీళ్ళేమనుకున్నారు, నా శరీరం ద్వారా నేను చేసేదంతా నేను చేసినట్టు, నేను సృష్టించినట్టు ఫీల్ అవుతున్నారు. కాదు, చెప్తున్నాడు ఈ సేవకుడు, మన అవయములో ఏ ఒక్కటైనా మనం కలిగి చేసింది కాదు. మన సువాసం కానీ, మన చూపు కానీ, మన విషయం అన్నీ కూడా ప్రభు తండ్రి కలిగించారు. మనము దీని ద్వారా మంచి చేయడానికే పుట్టించారు. అప్పుడు మనం చేసిన మంచిది మనది ఎట్టవుతుంది? మనం ఒక సెల్స్ అయినా ఉత్పత్తి చేయగలుగుతామా అడతారు. ఒక సెల్, ఒక జీవి, ఒక 1 సెల్ ప్రాణి చేయగలుగుతామా? చేయలేము కదా. అయితే దేవుడు అందుకే రాసింది, ప్రతి వాణిలో కార్యసిద్ధి కలుగజేసేది ఎవరంట? దేవుడే. అప్పుడు కార్యసిద్ధి కలుగజేసి దేవుడి వల్ల అతిశయపడకుండా నేనే అతిశయపడితే అప్పుడు లోకము లోకము 99% ఆయన ఎరగకుండా అతిశయపడుతుందంట. ఎదిగిన క్రైస్తవుడు చేసిన క్రియను బట్టి అతిశయపడ్డాడంట. చేసింది ఎవరు? నాలో ఉండి చేసింది ఎవరు? నాలో ఆత్మ ఎవరు? నాలో బుద్ధి జ్ఞానం ఎవరు? నాలో బలం శక్తి ఎవరు? నాలో ఉన్న ప్రాణం ఎవరు అని గ్రహించలేదంట. అది చెప్తున్నాడంట. జకర్యా 4:6 చూసినప్పుడు, జకర్యా గ్రంథము 4:6. అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అదిదా శక్తి చేత కానీ బలం చేత కాదు కానీ నా ఆత్మ చివరని అదే ప్రతి క్రైస్తవులో జరిగేది ఎవరు? ఇది మనం చూస్తున్నాం. ఫస్ట్లోనే ఆదిలో ఏమున్నది? ఏమి జరగలేదు. నీళ్ళు ఉంది, నీళ్లు పైన ఆత్మ ఏముంటుందంట? అంతే ఉండింది. ప్రతి మనిషిలో కార్యం కలగజేసి ఆయన ఆత్మ, ఆయన స్పిరిట్, అది ఆయన ఊపిరి అంటాడు. ఆయన ఒక్క జీవి, ఒక్క 1 సెల్ కూడా కలగజేయని మన నిష్ప్రయోజమైన వాళ్ళము. ఎందుకంటే ఈ ఒక అవయమంతా ఆయన ఊపిరి వల్లనే బ్రతుకుతుంది, అది కదులుతుంది, అది క్రియ చేస్తుంది అంట. ఇప్పుడు ఇదంతా నడిచేది ఎవరి వల్ల జీవం? ఎవరి జీవం అది? ఆయన జీవం ఇచ్చాడు. మనం ఎలా అతిశయపడేది? ఒకవేళ నిశ్చయముగా మనకి అతిశయపడే కారణం ఉంది అంటే, ఒకటి ఉంది అంటే అది క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి. క్రీస్తు వాక్యం మనం విశ్వసించాము, అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం విశ్వసించినామంటే మనలో చేసేదంతా దేవుని కార్యమని అతిశయించాల. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ మనము క్రీస్తులో మనం వచ్చిన తర్వాత మనము క్రీస్తు మనలో ఉన్నందువలన మనకు కొంచెం ఐశ్వర్యం రావచ్చు, కొంచెం జ్ఞానం కావచ్చు, కొంచెం బలం కావచ్చు. నిజంగానే మనము పడకూడదు. ఎందుకంటే అది క్రీస్తు వల్ల నీకు ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చారంటే క్రీస్తు కొరకు వాడబడాలని ఇవ్వబడింది. కాబట్టి నువ్వేం చేయకూడదు, అతిశయపడేది వీల్లేదు. అయితే ఏం చేయాలా? ఇదంతా క్రీస్తు ద్వారా వచ్చిందని ఏం చేయాలి? మనం ఆయన ఇద్దామని మనము అతిశయపడాలి. గలతీ 6:14 చూసినప్పుడు, గలతీ 6:14, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అసహించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అయితే నిజముగా మనము అతిశయపడవచ్చు. అయితే మనల్ని గురించి కానీ, మన జీవం గురించి కానీ, మన శరీరంతో చేసిన క్రియ గురించి కాదంట, మనలో ఉన్న క్రీస్తు ఆత్మ గురించి అంట. మనలో ఇవ్వబడిన సమస్త ఈవులను ఎవరిది? మనలో ఉన్న మంచిది ఎవరిది? మనలో ఉన్న వరం ఎవరిది? చెప్తాం కదా, క్రీస్తు వరమే. అది క్రీస్తు వరం మనలో ఉంది కాబట్టి
అది వాళ్ళ దేవుడు మనం ఏం చేయొచ్చు, మనం ఆయన్ని క్రీస్తును ద్వారా దేవుని ద్వారా అతిశయపడాల. అదే చెప్తారు పౌలు చెప్పినట్టు, నేను సిలువ ఎందుకు తప్ప మరి నేను ఏం చేయను, అసహించుట నాకు దూరం ఉండుగాక. ఎందుకు ఇక్కడ అపోస్తుల పౌలు గారు ఫస్ట్ చూసాం ఏ క్రీస్తు నందు క్రీస్తుకులు అంటారు, తర్వాత చూసినప్పుడు సిలువ అంటారు. ఎందుకు ఈ పౌలు గారు సిలువ గురించి క్రీస్తు నందు గురించి అతిశయం చెప్తారంటే, ఈ పౌలు గారంట ఈ సిలువ ద్వారానే సర్వొక మానవ కోటి రక్షణ ఉందని గ్రహించారంట. ఈ సర్వ విశ్వానికి రక్షణ పెట్టారా, ఆ ప్రణాళిక ఎవరికి అర్థం కాలేదట, ఆయనకు అర్థమైపోయిందట. ఆ ఆత్మను తేల్చపరిచినప్పుడు ఈ విశ్వానికి ప్రణాళిక పెట్టారా, అయ్యో దేవా ఎంత గొప్పవాడు పనివని ఆ మర్మం గురించి ఆయన చక్కగా గ్రహించినందువల్ల ఆయన అధిశిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఎన్నో మనకు ఈవులు ఇచ్చారు కదా, చాలా ఆశీర్వదించారు కదా, దాంట్లో గొప్పది అంటే చాలా ప్రాముఖ్యమైనది అంటే యేసు క్రీస్తుని ఇచ్చినండి అంట గొప్ప ఆశీర్వాదం. ఆయన కానీ మనకు ఇవ్వకపోతే ఏం లేదంట, ఏమీ లేదంట. అది చెప్తున్నాడు ఆయన. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రతి శ్వాసం ఈవులు ఆ గిఫ్ట్లో ఆ కృపలో ప్రధానమైనది శ్రేష్టమైనది చాలా గొప్పది అంటే యేసుక్రీస్తే గిఫ్ట్ అంట. యేసుక్రీస్తుని ఇవ్వకపోతే మనం అతిశయపడేదానికి ఏమి లేవంట. ప్రభు రాకపోతే, ప్రభు జన్మించి రక్షకుడుగా లేచి ఆయన దేవుని చిత్తాన్ని చేయకపోతే, ఆ సిలువ వేయకపడిపోతే మనం మాట్లాడేది ఏమీ లేదంట. ఆ గిఫ్ట్ ఆ యేసు ప్రభుని ఇచ్చారే అదిదా గొప్ప వరం అంట, గొప్ప గిఫ్ట్ అంట అది. ఆయన ద్వారా మనకేమంట, ఆయన ద్వారా మనకి నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన రాయపడింది, రక్షణ అయింది కదా, అదిదా ఆయన ద్వారానే అన్నీ వస్తుందని అక్కడ లాస్ట్లో ముగిస్తాడంట. ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఆయన స్వార్థ చెప్పినాడు, కేఫా చెప్పినాడు, అపోలో చెప్పినాడు, పౌలు చెప్పినాడు కాదు, ఎవరిది ఇది? ఆయన లాస్ట్లో చూడండి ఎంత అందముగా దీన్ని ముగిస్తాడంటే, నిజంగా ఒంటరి చెప్పాలంటే. మీరు అనుకున్నట్టు మేము కానీ అపోస్తలుగా కేఫా కానీ ఎవరు కాదప్పా, యేసు ప్రభుని మనకి ఇవ్వకపోతే మనకి ఏమి లేదంట, మనలో ఏం లేదా. చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏమి వచ్చింది, నేను అక్కడ రక్షింపడని లాస్ట్ అది చెప్తున్నాడు. మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన ఆయనే. ఎవరు? ప్రభునందే ఉందని చూపిస్తున్నాడంట, ఆయన చెప్తున్నాడంట. రోమ 3:24 చూస్తే, రోమ 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా, నమ్మువారు ఎవరు? నమ్మువారు బట్టి క్రీస్తు నమ్మిన వాళ్ళు ఏం తీర్చబడి నీతిని తీర్చబడ్డారంట. ఎఫెసీ 1:6-7-8 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. అన్ని వచ్చాయి చూడండి, నీతి వచ్చిందా, పరిశుద్ధత వచ్చిందా, విమోచన వచ్చిందా, వచ్చింది జ్ఞానం అన్ని ఆయన ద్వారానే మనకు అనుగ్రహించారంట. అది మనం అర్థం చేసుకోవాలా. అందుకే చెప్తాడు పౌలు, ఏమో మా ద్వారా వచ్చింది అనుకోకూడదప్ప, మీరు చెప్పు వాళ్ళంతా
ఏమి పరిశుద్ధులు దేవుని ఇది అవరు యేసు ప్రభు ఆయనే తండ్రి ప్రభు మనమంతా వాళ్ళ పని వాళ్ళు అంతే, వర్కర్స్. వివరిస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. నేను నాటాను, అందుకే నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, ఫలింప చేయవాడు దేవుడే. వివరిస్తున్నాడు. మీరు అనుకున్నారు నీతి పరిశుద్ధం మా దగ్గర ఉందా, మేము ఇవ్వగలుగుతామా? మేము ఇవ్వలేము. యేసు ప్రభు నందే ఉన్నది అని చూపిస్తున్నాడు ఆయన. కొలసియన్స్ 1:14. కొలసి ఒక 2 వచనాలు ముగిస్తాం. కొలసి 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకేముంది? విమోచన ఉంది. ఎవరు విమోచించేవాడు? ఎవరు వల్ల కాదు. నేను విమోచిస్తాను, నేను రక్షిస్తాను, చాలా అబద్ధం అది. ప్రభు మాత్రమే తండ్రి ఆయనకి ఇచ్చినారు. ఆయన నామం ద్వారా మనకేముంది? విమోచన ఉంది. చదువుతాం కదా మన అపోస్తలులు 4:12 ఎప్పుడు గుర్తుండాలి? ఏముంది మనకి? ఆకాశం కింద భూమి పైన ఈ నామం అందే తప్ప వేరే నామం ఏం లేదు మనకి. రక్షణ లేదు. తండ్రి మనకి ఇచ్చింది ఈ నామమే. అది గ్రహించాలి. ఈ సేవకుడు గారు చెప్తున్నాడు. మీరేం కూడా విమోచించేది ఆయనేపా, మేము విమోచించలేము చెప్తున్నాను. అందుకే చూడండి రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఏడప్పా? మనం క్రీస్తుని అంగీకరించున్నామంటే, ఆయన అడుగుజాల జీవిస్తామని తీర్మానించున్నామంటే, మన ఆయన తీర్మానంలో నిలిచి ఉన్నామంటే, అన్ని ఆ పరలోకంలో ఉండవలసిన ఆశీర్వాదం అంతా మనకి ఏం చేస్తాడో మనం పొందుకుంటాం. ఎందుకో మనం ఆ తీర్మానం వాక్యాన్ని విశ్వసించి జీవిస్తున్నాం, ఒప్పుకొని ఉన్నాం, అనుసరిస్తున్నాం. అది చెప్తున్నారు, అనుసరించాలా. ఎఫెసియన్స్ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను, ఇచ్చినాడు ఆయన. చూడండి, ఆ కాలంలో ఆ సంఘంలో ఒకరు భేదం అయిపోయి ఆదిని చూసినప్పుడు, నేను కేఫా వాడినని, ఒకరు అపోల్లో వాడినని, ఒకరు పౌలు వాడని, ఒకరు క్రీస్తు వారమని 4 ఏమైపోయినాయి? విభజన అయిపోయినాయి. విభజన అయినప్పుడు ఆయన చాలా బాధ వేసింది. ఆ క్లోయ ఇంటి వారి వల్ల తెలియపరచబడి అక్కడ జరుగుతున్న ఇంకా ఘోరమైన విషయాలంతా చెప్పి, ఇది ఒక అధ్యాయమే. దేవుని దయలో మనము 4 వారాల ఒక అధ్యాయం చూడడానికి దేవుడి దయ చూపించారు. కావున మనము ఆ పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు కూడా పరిస్థితి అలాగే, ప్రతి సంఘంలో అలాగే ఉంది. కావున మనం ఏం చేయాలా? ఈ వాక్యాన్ని అంతా మనము కొంచెం నెమరి వేసుకొని, మనం ఏది ఒప్పుకున్నామో, దేనికి పిలువబడ్డామో అది ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలా? వాటిని నిలిచి తీర్మానించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను కాక. దేవుని చిత్తమైతే మరో వారంలో మనము